జై వాసవి, జై జై వాసవి. నా పేరు కట్కం స్వరూపారాణి. మాది ఖానాపూర్, నిర్మల్ డిస్టిక్. ముందుగా ఆషాఢ మాసం కాంటెస్ట్ పెట్టిన వాసవి సిస్టర్కి కృతజ్ఞతలు. ఆషాఢ మాసం గురించి, గోరింటాకు పెట్టుకోవడం గురించి మనకు ఎన్నో తెలియని విషయాలు కూడా ఈ కాంటెస్ట్ ద్వారా అందరూ తెలుసుకుంటున్నారు. మనకు ఆషాఢం ప్రారంభంతో వారాహి నవరాత్రులు వస్తాయి. అమ్మవారి నవరాత్రుల తర్వాత మంగళవారము, శుక్రవారము గోరింటాకు పెట్టుకుంటారు. మా చిన్నప్పుడు అమ్మమ్మ చెప్పేది, గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడు అని. అప్పుడు మేము అనుకునే వాళ్ళం, అబ్బా ఎర్రగా పండింది మంచిగా. అట్లా అనుకున్నట్టే మా ఆయన కూడా చాలా మంచివారు. మా అమ్మమ్మ చెప్పినట్టు నాకు మంచి భర్త వచ్చింది. గోరింటాకు గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు. గోరింటాకు ఇది బ్యాక్టీరియా చర్మానికి సోకకుండా నిరోధిస్తుంది, అధిక ఒత్తిడిని నిరోధిస్తుంది. ఎందుకంటే ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది మరియు వేడిని తీసేస్తుంది, నరాలను ఉద్రిక్తంగా ఉంచుతుంది. గోరింటాకు వర్తింపజేయడం అనేది సంపన్నమైన వైవాహిక జీవితాన్ని సూచిస్తుంది. అందుకే పిల్లప్పుడు మనము గోరింటాకు ప్రోగ్రాంని పెట్టుకుంటాము. మరియు గోరింటాకు వేసుకునే యువతులు తమ చేతులపై ఎరుపు, ముదురు రంగులో ఉంటే భర్త నుండి ఎక్కువ ప్రేమను పొందుతారని ఒక ఆసక్తికరమైన నమ్మకం. మీ అందరి కోసం గోరింటాకు చిన్నగా పాట పాడుతా. గోరింటాకు చింది కొమ్మ లేకుండా, మురిపాలార చేత మొగ్గ తొడిగింది. మందారములా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు. ఈ ఆషాఢంలో మరో ప్రత్యేకత ఉంది. మనకు గురు పౌర్ణమి. జన్మనిచ్చింది తల్లిదండ్రులైతే మనకు విద్యా బుద్ధులు, సంస్కారం నేర్పేది గురువు. అందుకే గురువులు చెప్పినది విని మనం చాలా నేర్చుకోవాలి. నా చిన్నప్పుడు మా స్కూల్లో ఫిజిక్స్ టీచర్ ఉండేవాడు. అతను చాలా బాగా చెప్పేవాడు. అతను ఒకరోజు స్కూల్కి రాకపోతే ఆ రోజు మాకెంత అంటే, ఇప్పుడేమో స్కూల్కి వెళ్ళాలంటే ఇబ్బంది పడతారు పిల్లలు, మాకేమో అంత ఇంట్రెస్ట్ ఉండే చదువు మీద. టీచర్ ఒకరోజు రాకపోతే కూడా అసలు ఎందుకు రాలేదు అని అట్లా బాగా బాధపడేవాళ్ళం. అంటే ఆయన అంతా డీప్గా పోయి మాకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తుండే. నాకు చదువు చెప్పిన గురువు గారి కోసం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇది మా ఇంట్లో జరిగిన బాబా పూజ. జై సాయిరామ్, జై జై సాయిరామ్, జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఈ ఆషాఢంలో ఇంకో ప్రత్యేకత ఉంది, బోనాల పండగ. హైదరాబాద్లో అయితే ఉజ్జయిని, మహంకాళి బోనాలు, మన గ్రామ పరిసర ప్రాంతాలలో కూడా గ్రామ దేవతలకి బోనాలు, ఓడి బియ్యము పోయడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఇంకో ప్రత్యేకత, మనకు తొలి ఏకాదశి కూడా ఆషాఢ మాసంలోనే వస్తుంది. ఈ తొలి ఏకాదశి రోజు మా ఇంట్లో చేసుకున్న పూజ ఇది.